వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. బస్సు ప్రయాణికుల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జమ్మలమడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గోపవరం గ్రామానికి చెందిన తొండపోచమ్మ, తొండపోతురాజు మరియు పులివెందులకు చెందిన కావేటి అరుణ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకురావడం జరిగిందని, వీరి నేర చరిత్రను విచారించగా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయని తెలిసిందని తెలిపారు. పోచమ్మపై 35 కేసులు, పోతురాజుపై 65 కేసులు, అరుణపై 23 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో నమోదైనట్టు తమ విచారణలో వెల్లడైందని అన్నారు. ఇంత నేర చరిత్ర గల వీరిపై జిల్లా ఎస్పీ నచికేట్ విశ్వనాథన్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ను నమోదు చేశామని అన్నారు. దొంగతనం చేసి తప్పించుకు తిరగొచ్చు అని అనుకునే దొంగలకు ఇది హెచ్చరిక అని, ప్రతి ఒక్కరి రికార్డు తమ వద్ద ఉందని, వారెవరూ నేరం చేసి తప్పించుకోవడానికి అవకాశం లేదని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. వారందరూ వారి నడవడికను మార్చుకుని ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన వారికి హితవు పలికారు. ఈ బస్సుల్లో ఎక్కి ప్రయాణికుల బ్యాగుల్లో నుంచి దొంగతనాలు చేసిన కేసుల్లో మనం డిసెంబర్ నెల 29వ తేదీన మనం కొంతమంది నేరస్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళంతా గోకవరంకు సంబంధించిన వాళ్ళు. తొండా పోచమ్మ, తొండా పోతురాజు, కావాటి అరుణ, ఇక్కడ పులివెందుల ఆవిడ. అంటే ఈ కావాటి అరుణ అనే ఆమె వాళ్ళకి షెల్టర్ ఇస్తూ ఉంది. ఈ పోతురాజు, పోసమ్మ అనేది వాళ్ళ టీంతో కలిసి ఈ కావాటి అరుణ సహాయంతో అన్ని చోట్ల, అంటే కడప జిల్లాలో దాదాపు 23-24 నేరాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఎర్రగుంట్ల సిఐ గారు వాళ్ళ టీము ఈ బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి దాదాపు 80 లక్షల ప్రాపర్టీని రికవర్ చేసి పంపించడం జరిగింది. అయితే వీళ్ళ ప్రీవియస్ రికార్డు తీస్తే వీళ్ళ మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్ ఓవర్ ద స్టేట్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. చాలా గుంటూరు కానీ అటు విజయవాడ కానీ ఆ కేసెస్లో ఉన్నాయి. ఆ రికార్డ్ అంతా తీసి మా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ ప్రపోజల్ తయారు చేసి తొండా పోసమ్మ మీద, తొండా పోతురాజు మీద, కావటి అరుణ మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది మా ఎస్పీ గారి ద్వారా. అది కలెక్టర్ గారు పర్సూ చేసి వాళ్ళ ముగ్గురికి 1 year పాటు డిటెన్షన్ కింద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని నిన్న తొండా పోసమ్మ, తొండా పోతురాజు అనే వారిని నిన్న పంపించడం జరిగింది. ఇంకొకళ్ళని ఒంగోలులో జైల్లో ఉంటే వాళ్ళని ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు ప్రొడ్యూస్ చేయడానికి. వీళ్ళందరినీ కూడా ఇంకొక 1 year పాటు జైల్లోనే ఈ ఆర్డర్ ప్రకారంగా ఉంటారు. అయితే ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఎవరైనా కూడా కంటిన్యూస్గా నేరాలు చేస్తూ ఏదో ఎక్కడో ఒక స్టేషన్లో దొరికిపోయి ఆ స్టేషన్లో మేము చేశాం కదా, ఇంకో వేరే స్టేషన్లో తెలిస్తే మాకు తెలియదు అనే ఉద్దేశంతో ఈ క్రిమినల్స్ కొంతమంది ఇంటర్ డిస్ట్రిక్ట్లోను, ఇంటర్ స్టేట్లోను చేయడం జరుగుతుంది నేరాలు. అయితే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడ ఎవరి మీద ఏ కేసు ఉన్నా కూడా ఆల్ ఓవర్ ది స్టేట్ మాకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ విధంగా వీళ్ళు ఒక్కొక్కరి మీద తొండా పోసమ్మ 35 కేసుల్లో నేరస్తురాలు, అదేవిధంగా తొండా పోతురాజు 65 కేసుల్లో నేరస్తుడు, కావాటి అరుణ 23 కేసుల్లో నేరస్తురాలు. అందుకని వీళ్ళందరి మీద మనం రికార్డు బిల్డప్ చేసి పంపించడం జరిగింది. కడప కలెక్టర్ గారు కూడా పీడీ డిటెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 1 year పాటు వీళ్ళు జైల్లో ఉండడం జరిగింది. అందుకే నేరస్తులందరికీ ఇది ఒక హెచ్చరిక కావాలి. ఎక్కడ చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అని అనుకుంటే కుదరదు. వీళ్ళందరి రికార్డు బిల్డప్ అవుతుంది, ప్రతి స్టేషన్లో కూడా రికార్డు మెయింటైన్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇంకొక సంవత్సరం పాటు వీళ్ళందరూ జైల్లో ఉండటం వల్ల చాలా నేరాలను మనం ఆపినట్టు లెక్క. లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం అంతా తిరుగుతూ ఇలాంటి కావాటి అరుణ లాంటి వాళ్ళ షెల్టర్లు తీసుకుంటూ ఈ నేరాలు చేయడం జరుగుతూ ఉంది. మేము దాదాపుగా కూడా అన్ని కేసుల్లో కూడా మేము ప్రాపర్టీ వాళ్ళందరికీ దాదాపు 70% ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ విషయాన్ని మీరు హైలైట్ చేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా దొంగతనాలు చేస్తే దొంగలకు కూడా ఇది ఒక హెచ్చరిక కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది.